మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఏదైనా ఓఫోటోడి వాక్య అధ్యాయంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైనాడు. ఈ మాటలు అబ్రహాముతో అబీమెలెకు, అలాగే అబీమెలెకు సేనాధిపతి అయిన ఫికోలు తెలియజేస్తున్న మాటలు ఇవి. ఈ అబీమెలెకు, ఈ ఫికోలు వీరు అన్యులు అయినప్పటికీ దేవుడు నీకు తోడైనాడు అనే విషయాన్ని అబ్రహాంతో తెలియజేస్తా ఉన్నారు. ఎందుకోసమేనంటే అబ్రహాం జీవితంలో జరిగిస్తున్న కార్యాలు ఎంతో గొప్పవి. అవి వారు కనులారా చూస్తున్నారు. కనుకనే దేవుడు వారి పక్షంగా ఉండి ఆయా కార్యాలు తలపడుతున్న స్థితిని బట్టి అబీమెలెకు, ఫికోలు అబ్రహాంతో అంటున్నారు కదా, నువ్వు చేయ పనులన్నింటిలోనూ నీ దేవుడు యెహోవా నీకు తోడైనాడు. అది వారు కనులారా చూస్తున్నారు, వారు గ్రహిస్తున్నారు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు మీకు తోడుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని మనం ప్రారంభించినప్పుడు మనం ప్రతిరోజు కూడా ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు నేను తలపెట్టే ప్రతి కార్యంలో మీ తోడు నాకు కావాలి ప్రభువా. నేను తలపెట్టే ప్రతి పనిలో మీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ పనిలో సఫలతను అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించి వస్తుందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. మనం చేసే ప్రతి పనిని దేవునికి అప్పగించినప్పుడు ఆ పనిలో దేవుడు జయమిస్తాడు. ఆ జయమవుడు మాత్రమే కాదు, కానీ దాంట్లో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచుతాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించి వస్తుందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో దేవుడు మీకు తోడుగా ఉండాలని, మీరు చేసే ప్రతి పనిలో ఆయన సన్నిధి తోడుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఐగుప్తు దాసత్వంలో యోసేపు ఉన్నప్పుడు యోసేపు కూడా దేవుడు తోడుగా ఉండి ఆయన చేసే ప్రతి పనిని సఫలపరిచాడు. కనుకనే బానిసగా ఉన్నటువంటి యోసేపుని ఐగుప్తు దేశంలోనే ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చేసే ప్రతి పనిలో దేవుని సన్నిధిని మనం ఆస్వాదించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి జయమిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినంలో జరగబోయే కార్యాలన్నింటినీ మీరు జరిగించబోతున్నప్పుడు, ఇదిగో ప్రభువా, ఈ దినం జరగబోయే ప్రతి పనిని మీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిని, దేవుని తోడును, దేవుని యొక్క అధికారాన్ని అప్పగించుకుని మనం ఆయా కార్యాలు తలపెట్టినప్పుడు దేవుని యొక్క అధికారానికి మనం పరిపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా జయమిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఇదిగో ప్రభువా, ఈ దినమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను చేసే ప్రతి పనిని మీరు సఫలత తెచ్చేయండి ప్రభు అని మీరు దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ అబీమెలెకు, ఫికోలు అన్యులైనప్పటికీ అబ్రహాం జీవితంలో మీరు జరిగిస్తున్న కార్యాలు బట్టి దేవుడు నీకు తోడుగా ఉండి నీ పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మేము చేసే ప్రతి పనిని, మేము తలపెట్టే ప్రతి కార్యాన్ని దినానికి ముందు ప్రభువా మీకు అప్పగించుకుని మీ సన్నిధిని, మీ తోడును మేము ఆస్వాదిస్తూ ఆయా కార్యాలు తలపడడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. తద్వారా మా జీవితంలో మాకు జయమిచ్చి మీకు మహిమకరమైనటువంటి కార్యాలు తలపడడానికి కృప చూపించమని బ్రతమనుకుంటూ మీ కృపగల హస్తానికి మాకు మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి మీకు జయమిచ్చి దీవెనకరమైన అనుభవంలో నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి
నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.